నేను చేతులెత్తండి. అయ్యా, నా ఇంట్లో బంధకాలు ఉన్నాయి, నా ఇంట్లో పిల్లల సంఖ్యలలో ఉన్నారు, నా యజమాని సంఖ్యలలో ఉన్నాడు, నా ఆర్థిక సంఖ్యలు నన్ను వెంటాడుతున్నాయి, నా ఆరోగ్యం కుదురుపట్టడం లేదయ్యా, అనారోగ్యపు సంఖ్యలలో ఉన్నాను, నా ఇంట్లో కుటుంబ సభ్యులకి సంఖ్యలు వేయబడ్డాయి, సమాధానం మా ఇంట్లో లేదయ్యా, వ్యసనాల సంఖ్యలో నా వాళ్ళు ఉన్నారయ్యా, నన్ను కనికరించవా, నాకు విడుదల చేయవా, నాకు నెమ్మదిని కలుగ చేయవా, కనికరించు కనికరించు. అందరూ నోరు తెరవండి. ఒక చిన్న ప్రార్థన చేసి ముగించబోతున్నాను. ఒక్క క్షణం దేవుని సన్నిధిలో ఎవ్వరికి వాళ్ళు నోరు తెరవండి. అగ్ని దిగి వస్తే బంధకాలు కాలిపోతున్నాయి. దేవుని హస్తం నిన్ను తాకితే బంధకాలు ఊడి పడబోతా ఉన్నాయి. నీ సహనమే నిన్ను సంఖ్య నుంచి విడుదల చేయబోతా ఉంది. ప్రపంచంలో ఎన్నడూ జరిగిన కార్యాలు మీరు చూడబోతా ఉన్నారు. ఈ పరిచర్యలో కట్లు తెంపబడిన వాడవై అడుగు ముందుకు వేయబోతా ఉన్నారు. ఈ 15వ తారీఖు నుంచి నీ సేవకు తలుపులు తీయబడతా ఉన్నాయి. అడుగులు పడబోతా ఉన్నాయి. ఆటంకాలు లయపరచబడబోతున్నాయి. కంచె లయపరచబడుతుంది. స్వేచ్ఛగా దేశంలోకి వెళ్ళబోతున్నావు, పల్లెకి వెళ్ళబోతున్నావు, పట్టణానికి వెళ్ళబోతున్నావు, నలుదిక్కులకు వెళ్ళబోతున్నావు. సరిహద్దులు ఆయన విశాలపరుస్తున్న వేళ. మీకులారా, వ్యాపారంలో ముందుకు సాగకపోయినా, పిల్లల విషయంలో బాధలు పడుతున్నా, విడిపోయి ఉన్న మీ బంధకాలు తెంచబడబోతున్నాయి. యేసు రక్తం ద్వారా కలగబడి నమ్మి బాప్తిసం పొందిన మీరు బంధకాల నుంచి, నరకం నుంచి తప్పించబడి స్వేచ్ఛగా ప్రభు రాజ్యంలో అడుగు పెట్టబోతున్నారు. పరిశుద్ధుల గుంపులో ఉండబోతున్నారు. పట్ల నడవబోతామన్నారు. ఎన్నడూ జరగని కార్యాలు జరగబోతున్న వేళ ఒక్క క్షణం చేతులు పైకెత్తగలరా? నోరు తెరవగలరా? అయ్యా అని పిలవగలరా? అయ్యా కనికరించని అడగగలరా? దేవుడా కార్యం చేస్తున్న వేళ. అందరు నోటితో చెప్పండి. బంధకములు ఊడిపడెను. కల్లారా మీరు చూచుదురేగాక. కల్లారా చూచుదురేగాక. చేతులు పైకెత్తే మీకు ఒక ప్రార్థన చేయబడుతుంది. ఒక్క క్షణం మనసు ఆయన వైపే తిప్పండి. మీ దృష్టి ఆయన వైపు సారించండి. ఎంతకాలం బంధకాల్లో, ఎంతకాలం సాతాను చేతుల్లో, ఎంతకాలం కంచెలో, ఎంతకాలం గుంటలో, ఎంతకాలం శాప అనుభవాల్లో ఉంటావు. విడుదల జరుగుతున్న రోజు ఈ రోజు. ఆయన బాహు చాపబడుతున్న రోజు. సేవకుడుగా కోరుకుంటున్నా. దేవుడు నిన్ను తట్టునగా, దేవుడు నిన్ను తాకునగా, దేవుడు నిన్ను లేపునగా, ప్రభావం నీలో దిగవచ్చునగాక. అడగండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ,